చీరాలలో వైకాపా గెలుపోవటంను ప్రభావితం చేసేటువంటి నాయకుడు, వైకాపా గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి, అత్యంత ప్రభావిత సామాజిక వర్గ నాయకుడు అయినటువంటి ఆయన జగన్ తనకు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. తెలుగుదేశంలో చేరి చీరాలలో వైకాపా ఓటమి కృషి చేస్తానని శపథం చేశారు. సీఎంను కలవడానికి అమరావతి బయలుదేరే ముందు ఆయన తన సామాజిక వర్గ నాయకులతో, అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. అందరూ టీడీపీకి జై కొట్టడం, దాంతో వాళ్ళు అమరావతికి వచ్చారు. అంతకు 2 రోజుల ముందు నుంచే చీరాల నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త యాడం బాలాజీ టీడీపీలో చేరే యోచనలో ఉన్నారు. భవిష్యత్ పయనంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందినటువంటి ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. మరోవైపు చీరాల నియోజకవర్గంలో కింద స్థాయిలో నాయకులపై ఇరు పార్టీల ముఖ్య నేతలు ఒత్తిడి బాగానే పెంచుతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసి వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అధిష్టానం వేగంగా స్పందించి పలు మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో చీరాలలో రాజకీయం వేడి రాజుకుంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి యడం బాలాజీ పార్టీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే ఆమంచితో వైకాపా నాయకులు మంత్రాలు జరుపుతున్నారని తెలిసిన తర్వాత నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరం అయ్యారు. ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలో చేరుకునే విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంపై బాలాజీ అనుచరులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లో కలిసి బాలాజీ ఆయన ఎదుట తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. విజయవాడకు చెందినటువంటి ఒక నాయకుడి సమాచారంతో బాలాజీ ఆయన్ని కలిసినట్టు తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో గత 9 సంవత్సరాలుగా తనతో ఉన్నటువంటి అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బాలాజీ రీసెంట్గా ముఖ్య అనుచరులతో ఫోన్లో సంప్రదింపులు కూడా మొదలెట్టారు. అవకాశం ఉంటే మరో మార్గం చూడండి సంకేతం రావడంతో టీడీపీ నుంచి ఆహ్వానం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. అందిన సమాచారాన్ని బట్టి ఆయన అనుచరులతో కలిసి టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నాయకులపైన అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. మున్సిపల్ చైర్మన్ రమేష్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆర్యవయసులతో తనకు సంబంధం ఉన్న వారిని ఆమంచితో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత ఇటు తెలుగుదేశంలో తనకు పరిచయస్తులు, అలాగే గతంలో కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించినటువంటి కొందరు నాయకుల్ని రీసెంట్గా కలిశారు.